ఓపెన్ సెట్స్ లో ఎంప్టీ సెట్ x ఓపెన్ సెట్స్ లో అప్లై చేస్తాం. ఓపెన్ సెట్స్ లో మనం ఎంప్టీ సెట్ అంటే ద ఫుల్ స్పేస్ x ఆర్ ఓపెన్ సెట్స్ అని చెప్పాం. ఇప్పుడు ఈ క్లోజ్ సెట్స్ లో కూడా ఏం చెప్పాలంటే ద ఎంప్టీ సెట్ అండ్ ద ఫుల్ స్పేస్ x ఆర్ క్లోజ్ అని చెప్పాలి. అంటే రిజల్ట్ ఎంప్టీ సెట్ x అవుతాయి ఆల్రెడీ ఓపెన్ అవి క్లోజ్ అవుతాయి. అప్పుడు వాటిని ఏమంటారంటే క్లోజ్ ఓపెన్ సెట్స్ అంటారు. ఎంప్టీ సెట్ x ఏమంటారు మనం ఆ కార్డ్ క్లోజ్ ఓపెన్ సెట్స్ బోత్ ఓపెన్ అండ్ క్లోజ్. మనం ఓపెన్ సెట్స్ లో అలాంటి ప్రూవ్ చేస్తాం. అదే కాన్సెప్ట్ మనం ఏం చేయాలి క్లోజ్ సెట్ లో ప్రూవ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ వల్ల ఎంప్టీ సెట్ క్లోజ్ సెట్ అంటే అది తీసుకుందాం సేమ్ ప్రీవియస్ ప్రూఫ్ లాగే. assume that empty set not closed. Closed అయిందంటే మీనింగ్ ఏంటి? ఇట్ కంటైన్స్ ఆల్ ఆఫ్ లిమిట్ పాయింట్స్. క్లోజ్ కావాలి కాబట్టి ఉంటుంది కొన్ని లిమిట్ పాయింట్స్ ఎంప్టీ సెట్ లో ఉండవు. దట్ మీన్స్ ఎంప్టీ సెట్ నాట్ కంటైన్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ లిమిట్ పాయింట్స్. అంటే ఏదో ఒక లిమిట్ పాయింట్ x లో ఎంప్టీ సెట్ లో ఉండదు. దట్ ఇంప్లైస్ దట్ x నాట్ బిలాంగ్స్ టు x is a limit point of empty set and empty x నాట్ బిలాంగ్స్ టు y. లిమిట్ పాయింట్స్ ఉంటాయి కానీ అవి ఎంప్టీ సెట్ లో ఉండవు తీసుకుందాం. అప్పుడు మనం డెఫినిషన్ రాస్తాం. లిమిట్ పాయింట్ డెఫినిషన్ చెప్పాను నేను s(x) s0 minus s(x0) intersection empty set minus set of x0 is non-empty for all r greater than 0. లిమిట్ పాయింట్ డెఫినిషన్ రాస్తాను. ఆల్రెడీ మనం చూడండి x0 అనేది ఎంప్టీ సెట్ లేదు తీసుకున్నాం కాబట్టి ఎంప్టీ సెట్ మైనస్ x0 అవుతుంది మనకి మరి ఎంప్టీ సెట్ వస్తుంది. మళ్ళీ ఎంప్టీ సెట్ మైనస్ x0 ప్లస్ ఎంప్టీ సెట్ రాస్తాను. అంటే s(x0) intersection empty set is non-empty అయింది. అంటే ఇంటర్సెక్షన్ non-empty అయింది అంటే మీనింగ్ ఏంటి? రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి empty set లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది కరెక్టా కాదా? అంటే empty set కంటైన్స్ సమ్ ఎలిమెంట్స్ అని వచ్చింది. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ అంటే empty set లో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇస్ నాట్ ట్రూ. దేర్ఫోర్ ఎవర్ మనకి empty set is closed. చెప్పిన అర్థమైందా? లిమిట్ పాయింట్ ఎంప్టీ సెట్ లేదు తీసుకున్నాం. తీసుకుంటే మనకి ఆ ఓపెన్ బాల్కి ఎంప్టీ సెట్ కి ఇంటర్సెక్షన్ ఆర్ట్ అయింది. అంటే ఇంటర్సెక్షన్ ఆర్ట్ అయింది మీనింగ్ ఏంటి? ఎంప్టీ సెట్ లోను s(x0) లోను ఎంప్టీ సెట్ కి కొన్ని కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఎంప్టీ సెట్ లో ఎలిమెంట్స్ వచ్చాయి. మరి ఎంప్టీ సెట్ లో ఎలిమెంట్స్ ఉంటాయా? ఉండవు. నాట్. దేర్ఫోర్ మనం తీసుకున్న అసంప్షన్ కాంట్రాడిక్షన్ వచ్చింది. అసంప్షన్ ఏం తీసుకున్నాం మనం? ఎంప్టీ సెట్ నాట్ క్లోజ్ తీసుకున్నాం. కానీ అది ఒక ఫాల్స్ వచ్చింది. So empty set is open. After open empty set is closed. Empty set closed కాక తీసుకుంటే కాంట్రాడిక్షన్ వచ్చింది కాబట్టి empty set కూడా మనకి క్లోజ్డ్ అయ్యింది. నెక్స్ట్ ఏం చెప్పాలి? స్టెప్ లో మనం ఏం చేయాలి? The full space x is closed అని చెప్పాలి. సేమ్ అట్లాగే తీసుకోండి. Assume that empty set x is not closed. Not closed అంటే మీనింగ్ ఏంటి? Replace x not contains all of its limit points. x limit points అంటే x లో ఉండవు. సేమ్ కరెక్ట్ గా తీసుకోండి. లెట్ x not belongs to x is a limit point of x and x not belongs to x. అర్థమైందా? x అనేది క్లోజ్ సెట్ అని చెప్పాలి. క్లోజ్ కాదంటే మీనింగ్ ఏంటి? కొన్ని లిమిట్ పాయింట్స్ దాంట్లో ఉండవు. అంటే x నాట్ అనేది లిమిట్ పాయింట్ అవుతుంది కానీ అది x నాట్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఆపోజిట్ నుంచి వచ్చే మనకి x నాట్ belongs to x అని తీసుకున్నాం. ఇక్కడ x నాట్ belongs to x చెప్తాను. ఇక్కడ ఆపోజిట్ స్టేట్మెంట్ ఒకేలాగా చెప్పాను. అర్థమైందా? x నాట్ లిమిట్ పాయింట్ అవుతుంది కానీ x నాట్ x లో ఉంది. లిమిట్ పాయింట్ అవ్వట్లేదు కాబట్టి x నాట్ అనేది x లో లేదు. అలా పాయింట్ ఇస్తున్నారు. అదే రాసి ఇక్కడ x నాట్ కంటైన్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ లిమిట్ పాయింట్స్. అంటే కొన్ని లిమిట్ పాయింట్స్ x లో ఉండవు. ఆ లిమిట్ పాయింట్ x నాట్ తీసుకున్నాం. x నాట్ అనేది x లో ఉంది కానీ లిమిట్ పాయింట్ అవ్వలేదు. అంటే x నాట్ లో లేదు. x నాట్ లిమిట్ పాయింట్ అయ్యింది కానీ అది x లో లేదు తీసుకున్నాం. స్టేట్మెంట్ ఒక్కసారి చూడండి. ఒకే స్టేట్మెంట్ x నాట్ అనేది x లో ఉంటుంది. అది లిమిట్ పాయింట్ నాట్ కంటైన్ ఆల్ ఆఫ్ ఇట్స్ లిమిట్ పాయింట్స్ ఉన్నాయి కదా, అప్పుడు x నాట్ belongs to x రాస్తారు. ఒకే స్టేట్మెంట్ లో రెండు కాంట్రాడిక్షన్స్ చెప్పారు. ఇస్ నాట్ ట్రూ. Therefore our assumption ఏంటి?
X is not closed. Is not closed. Replace అవ్వాలి X is closed అవ్వాలి. అంటే మనం కంక్లూజన్ ఏంటి? క్లియర్ కంక్లూజన్ empty set and full space X are closed sets. ఆడ మనం రెండు both are open అని చెప్పాం. ఓపెన్ అయితే ఇక్కడ క్లోజ్ అవ్వాలి. బట్ దీస్ టూ ఆర్ కాల్ ఫ్లో ఓపెన్ సెట్స్ అంటాం. ఫ్లో ఓపెన్ సెట్స్. ఫ్లో ఓపెన్ సెట్స్ అంటే ఏం చెప్పాలి? అంటే which are both open and closed అవ్వాలి. అవి వస్తే మనకి